హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. మీరు చూస్తున్నారు పవన్ ఎక్స్పెరిమెంట్స్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం ఏంటంటే ఒక 550 వాట్స్ ఇన్వర్టర్ చేస్తున్నాం ఫ్రెండ్స్. పోయినసారి మనం ఐఆర్ఎఫ్తో చేసాం కదా, ఈసారి p80తో చేద్దాం అనమాట. p80nf55 అనమాట ట్రాన్సిస్టర్ నెంబరు. ఇవే తీస్తున్నాను బయటికి. వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన వీడియో చూస్తున్న చాలా మంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి దీంతో 4 కూడా చేస్తాం అనమాట. ఈరోజైతే ఈ వీడియో వస్తుంది, రేపైతే ఆ వీడియో వస్తుంది. తర్వాత ఇంకో ట్రాన్సిస్టర్ మారుతుందన్నమాట. తర్వాత ఐఆర్ఎఫ్ 4 వస్తాయన్నమాట. పోయినసారి ఒకటి చేసాం, రెండిట్లతో చేసాం కదా, ఈసారి 4 చేసి చూపిస్తాం అనమాట. 550 వాట్స్ వస్తుంది ఫ్రెండ్స్. 2 హీట్ సింక్లు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది హీట్ సింక్ల మీద డర్మల్ పేస్ట్ ఉంటుంది కదా, దాంతో తయారు చేస్తాను అనమాట. గ్రౌండ్ టచ్ అవ్వకుండా హీట్ పంపిస్తుంది ఫ్రెండ్స్. ఎట్ చూస్తున్నారు, ఆ స్క్రూకి నేను ప్లాస్టిక్ లాంటి వాషర్ తీసుకున్నాను. ఎందుకంటే ట్రాన్సిస్టర్ పిన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ ఉంది, అది వచ్చి హీట్ సింక్ తగలకూడదు. 2 తగలకుండానే బిగిస్తున్నాను. మీరు కూడా అలాగే బిగండి. లేదంటే హీట్ సింక్ కొంచెం టేప్ వేసి, టేప్ మీద కొంచెం ఫెవిక్విక్ వేసి అన్నా అంటించేసుకోవచ్చు, మీ ఇష్టం అది. స్క్రూలు లేని వాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, కాపర్ వైర్ ఇది తీసుకుంటున్నాను. 2 బిగించేస్తాను కదా ఫ్రెండ్స్, 2 ట్రాన్సిస్టర్లు బిగించేసి ఫ్రెండ్స్, 3వ పిన్కి అయితే ఒక ట్రాన్సిస్టర్, 3వ పిన్కి అయితే ఒక వైర్ అయితే సాల్టింగ్ చేసుకుంటున్నాను. 3 ఫస్ట్ లెక్క చెప్తున్నాను ఫ్రెండ్స్, 1 2 3. మళ్ళీ రెండో దాంట్లో కూడా 3వ దానికే సాల్టింగ్ చేసుకుంటున్నాను, అలా చెప్తాను అనమాట. రెండో దాంట్లో కూడా 3వ దానికి సాల్టింగ్ చేసాను. ఓకే, పర్ఫెక్ట్గా అయితే సాల్టింగ్ అయితే అయిపోయింది. ఇంకటి నుంచి ఇలాగే వీడియోస్ వస్తాయి. 2.7K రెసిస్టర్ తీసుకున్నాను ఫ్రెండ్స్, 4 అయితే తీసుకోండి. ఓకే, కొంచెం అయితే ప్లేస్ట్ అప్లై చేసుకొని పూసేస్తున్నాను. ఫస్ట్ ట్రాన్సిస్టర్ 1వ పిన్కి అయితే ఇస్తున్నాను చూడండి. 1వ పిన్కి అయితే సాల్టింగ్ చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు రెండో ట్రాన్సిస్టర్ 2వ పిన్కి అయితే ఇస్తున్నాం. బాగా అయితే చూడండి, నేను కొంచెం క్లారిటీగానే పెట్టాను. మీరు యూట్యూబ్లో కొంచెం క్వాలిటీ ఎక్కువ పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్, నీట్గా అర్థం అవుద్ది. అందుకే నేను క్లియర్గా చెప్తున్నాను. దీనికి కూడా సాల్టింగ్ చేసాం. మళ్ళీ 1వ ట్రాన్సిస్టర్లో 2వ పిన్కి సాల్టింగ్ చేసుకున్నాం అనమాట. 1వ ట్రాన్సిస్టర్లో 2వ పిన్కి, 2వ ట్రాన్సిస్టర్లో 1వ పిన్కి సాల్టింగ్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. రెండో సాల్టింగ్లో రెండో సాల్ట్ ఇది చేసాను ఫ్రెండ్స్. రెండో దానికి కూడా సాల్టింగ్ చేసాను. వాయిస్ అయితే కొంచెం బాగా రాకపోవచ్చు, రాత్రి అంతా నేను నిద్ర లేకుండా చేశాను అనమాట. ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. 1వ దాంట్లో 2వ దానికి సాల్టింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. 1వ దాంట్లో 1వ దానికే సాల్టింగ్ చేస్తున్నాను. 1వ దాంట్లోనే మళ్ళీ 3వది ఉంటుంది కదా ఫ్రెండ్స్, దానికై సాల్టింగ్ చేస్తున్నాను అనమాట. వీడియోలో కూడా క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. వాయిస్లో అర్థం కాకపోయినా వీడియోలో అన్న అర్థం అవుద్ది. 1వ దాంట్లో 3వ దానికి కూడా సాల్టింగ్ చేసాను. 1వ దాంట్లో 1వ దాని నుంచి 3వ దానికి, 2వ దాంట్లో కూడా అంతే ఫ్రెండ్స్. 1వ దానికి 3వ దానికి సాల్టింగ్ చేస్తాను చూడండి. ఓకే, సాల్టింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇవి 4 అయితే వస్తాయి ఫ్రెండ్స్. దీనికి పేపర్ మిషన్ అలాంటివి ఏమేమి తిరగదు. తిరిగితే డ్రిల్లింగ్ మిషన్ తిరగచ్చు అంతే. డ్రిల్లింగ్ మిషన్ వరకు తిరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మధ్యలో పిన్ ఉంది కదా, దానికైతే ఒక వైరు సాల్టింగ్ చేసుకున్నాను అనమాట. ఇది 12 వోల్ట్స్గా ట్రాన్స్ఫార్మర్కి ఇస్తాం కదా ఫ్రెండ్స్, 12 దానిగా 12 చేసుకున్నాను. ఇంత పొడిగ్గా ఇచ్చాం కదా, అది మైనస్. ఇంత ముందు ఐఆర్ఎఫ్ కూడా పెట్టాను, అది ఎండ్ స్క్రీన్లో ఇస్తాను చూడండి. ఐఆర్ఎఫ్ 2 వేసుకొని చేసాం. అది ఎంత వాట్స్ వస్తుందో ఇలా చెప్పలేము. అది
500 వాట్స్ అంతే కదా. డ్రిల్లింగ్ మెషిన్ తిరుగుతుంది, మిక్సీ తిరుగుతుంది. డ్రిల్లింగ్ మెషిన్ అంటే డ్రిల్లింగ్ మెషిన్ తిరగలేదు అంతగా, మిక్సీ ఒకటే తిరిగిందన్నమాట. అది 550 వాట్స్ కాబట్టి మిక్సీ, అది కూడా చిన్నగా తిరిగింది. అంటే మిక్సీలో చెయ్యి అడ్డం పెడితే ఆగిపోయేటట్టు తిరిగింది. నేనైతే ట్రాన్స్ఫార్మర్ కరెంట్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. మీరు మినిమం 5 amp ఉన్న ట్రాన్స్ఫార్మర్ తీసుకోవాలి. 12 5 amps ట్రాన్స్ఫార్మర్ తీసుకోవాలి. నేను యూపీఎస్ ట్రాన్స్ఫార్మర్ ఉంది కాబట్టి యూపీఎస్ ట్రాన్స్ఫార్మర్ తీసుకుంటున్నాను. కనెక్షన్ సెట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వోల్టేజ్ జనరేట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ రెండిట్లో 4 వస్తుంది అన్నమాట, 220 volts. ఒకసారి స్పార్క్ ఇచ్చి చూద్దామా. ఓకే ఫ్రెండ్స్, స్పార్క్ ఇచ్చాం కదా, ఎంత స్పార్క్ వస్తుందో చూడండి. వైర్ తోటే మెల్ట్ అయిపోతుంది అన్నమాట. ఇదైతే కొంచెం భయం, రెండే కదా ఫ్రెండ్స్ హీట్ వేసింది, రెండు కలిపినప్పుడు ట్రాన్సిస్టర్లు హీట్ అయిపోతాయి అన్నమాట. కొంచెం తక్కువ లోడ్ వేసుకోవాలి, లేకపోతే ట్రాన్సిస్టర్లు కాలిపోతాయి. ఓకే, కొంచెం అయితే బాగానే ఉంది. 2 వేసాము, తర్వాత 4 వేసుకొని చూపిస్తాం. నెక్స్ట్ వచ్చి ఐఆర్ఎఫ్ గురించి చెప్పాను కదా ఫ్రెండ్స్. ఐఆర్ఎఫ్ గురించి ఆలోచించేది ఏంటంటే, ఐఆర్ఎఫ్ కన్నా ఇది బెస్ట్. ఐఆర్ఎఫ్ మిక్సింగ్ తిప్పగలను కానీ స్లోగా తిప్పుతుంది, ఇది కొంచెం స్పీడ్గా తిప్పుద్ది. ఫ్రెండ్స్ మీరు ఇది పేపర్ కండెన్సర్ వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూపించాను కదా, స్పార్క్ వస్తే ఏంటంటే ఏమన్నా కాంపోనెంట్స్కి కనెక్ట్ చేసినప్పుడు ఏంటంటే అది కాలిపోతాయి అన్నమాట. ఈ పేపర్ కండెన్సర్ వేస్తే వైర్లెస్ పవర్ రానికుండా ఉంటుంది. అంటే ఓన్లీ ఒక చిన్న స్పార్క్ వచ్చి ఆగిపోతుంటుంది అన్నమాట. యాంప్స్ ఏమి బలంగానే వస్తాయి కానీ స్పార్క్స్ రావన్నమాట. వైర్ కాలిపోదనం మెల్ట్ అవ్వకుండా చూసుకుంటుంది. ఈ రెండు టచ్ అయినప్పుడు ఆడ పవర్ ఆపేసి మెల్ట్ అవ్వకుండా చేస్తుంది. స్క్రీన్ మీద కూడా ఇచ్చున్న నెంబర్ చూసుకోండి. ఇది ఉండాలి ఖచ్చితంగా. ఇవి లేకపోతే ఏ ఎలక్ట్రాన్ కాంపోనెంట్ అయినా కాలిపోతాయి అన్నమాట సింపుల్గా. మీరు 1 amp ట్రాన్స్ఫార్మర్కి వాటికి అయితే పర్లేదు, ఇది పెద్ద స్పార్క్స్ రావు. కొంచెం పెద్దదిగా చేసుకున్నప్పుడు నీట్గా చేసుకుంటే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వైర్లు అయితే సో అతికిచ్చేస్తున్నాను. మామూలుగా ప్రతి వీడియోకి సాల్టింగ్ చేయలేం కదా. మామూలుగా అయితే మెల్ట్ తిప్పేస్తున్నాను. ఐఆర్ఎఫ్ కన్నా బాగా పనిచేస్తుంది. $550 వాట్స్ వస్తుంది ఫ్రెండ్స్. నేను చెక్ చేసాను, 5-6 లైట్లు అయితే ఎలా ఉన్నాయి. ఒక లైట్ అయితే ఇప్పుడు చూడండి స్పార్క్ ఎలా వస్తుందో మీకు కనిపించవచ్చు. చాలా చిన్న స్పార్క్ వస్తుంది అంతే. ఇందాక చెప్పినట్టు వైర్లెస్ పవర్ రాలేదు. ఇది వేయకుండా 2 వైర్లు అంటించుంటే ఈ పాటికి వైర్ మెల్ట్ అయిపోయినది అనమాట. అది ఏం కాకుండా ఇది సేఫ్టీ అనమాట. ఓకే ఫ్రెండ్స్, లైట్ అయితే వెలిగింది. బాగా అయితే లైట్ వెళ్ళింది ఫ్రెండ్స్. ఇది నేను చెక్ చేసి ఇప్పుడైతే బ్యాటరీ సరిగ్గా ఛార్జింగ్ లేదు. ఫుల్ ఛార్జింగ్ ఉన్నప్పుడు ఏంటంటే కూలర్ తిరుగుతుంది, డ్రిల్లింగ్ మెషిన్ తిరుగుతుంది. అంటే స్టార్టింగ్లోనే తిరిగే ఇట్లా కరెంట్లో పెట్టినట్టు నిదానంగా 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 తిరగతా స్పీడ్ పెరిగిపోతుంది. ఫ్యాన్, టేబుల్ ఫ్యాన్ అయితే తిరుగుతాయి ఫ్రెండ్స్. వీటికి టేబుల్ ఫ్యాన్ 2 ఫ్యాన్లు అన్నది తిప్పద్ది. టేబుల్ ఫ్యాన్ తిరగద్ది. 80 క్యాన్ల లైట్లు వెళ్తాయి. వైర్ అయితే టచ్ అవ్వలేదు ఫ్రెండ్స్, వెళ్ళగలేదు నీట్గా. ఫ్రెండ్స్ నేను మీకు ఫైనల్గా ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే, ఐఆర్ఎఫ్ జెడ్ 44Nకి మిక్సీ కూడా చాలా స్లోగా తిరగద్ది, చేపెడితే అయిపోద్ది అనమాట. ఇది మిక్సీ కొంచెం స్పీడ్గా తిప్పుతుంది, డ్రిల్లింగ్ మిషన్ తిప్పుతుంది అంతేను. 550 వాట్స్ అన్నమాట. ఇప్పుడైతే నేను డ్రిల్లింగ్ మిషన్ కనెక్ట్ చేసి తిరగలేదు, బ్యాటరీలో ఛార్జింగ్ లేదు. బ్యాటరీలో అయితే ఫుల్ ఛార్జింగ్ ఉండాలి. డ్రిల్లింగ్ మిషన్ పెట్టినప్పుడు బాగా హీట్ అవుతుంది. చెప్పాను కదా ఫ్రెండ్స్, మీరు ఐఆర్ఎఫ్ కన్నా కొంచెం పవర్ఫుల్ అనమాట. ఐఆర్ఎఫ్ ఏంటంటే మిక్సీ తిప్పలేదు, టేబుల్ ఫ్యాన్ తిప్పుతుంది. ఒక 3 60 క్యాన్ల లైట్లు కానీ 4 కానీ వెలిగిస్తుంది ఫ్రెండ్స్. కూలర్స్ ఏం తిప్పలేదు. ఇది వచ్చి కూలర్ తిప్పుతుంది. డ్రిల్లింగ్ మిషన్ కూడా కొంచెం స్లోగా తిప్పుతుంది. కూలర్ మాత్రం ఫుల్ స్పీడ్లో తిప్పుతుంది. టేబుల్ ఫ్యాన్ కూడా ఫుల్ స్పీడ్లో చెప్తుంది.
ది హోమ్ పర్పస్ అయితే మీరు కొన్ని ఒక 5-6 ట్యూబ్ లైట్స్ వెలిగించుకునే దానికైతే పనికి వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఎక్కువ లోడ్ వేస్తే పని చేస్తుందేమో, ట్రాన్సిస్టర్లు కాలిపోతాయి అన్నమాట హిట్ అయిపోయి. 4 అయితే పని చేస్తుంది బాగా. నెక్స్ట్ వీడియోలో 4 కలుసుకుందాం. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.